మైన చర్య. ఇలాంటి వాటిని మన నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎటువంటి పరిస్థితిలో రజకులకు అన్యాయం జరుగుతుంటే ఉపేక్షించేది లేదు, ప్రోత్సహించరు కూడా. మన పెద్దాయన ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటి రజక సమస్య ఒకటి తీసుకొని వెళ్ళింటే, రీసెంట్గా మీటర్ సమస్యను తీసుకొని వెళ్తే వెంటనే వాళ్ళ సమస్యను రజకులది పరిష్కారం చేయండి అని మున్సిపల్ కమిషనర్ వారికి వెంటనే చెప్పి మీటర్ కూడా రీసెంట్గా ఇప్పించడం జరిగింది. బట్ ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే, వీళ్ళు రజకులు బట్టలు ఉతుక్కోకుండా, ఏ పని నీటుగా చేసుకోకుండా ఈ గేటుకు బీగావలు వేయడం జరుగుతుంది. ఇక్కడ దోబిఘాటకు రజకులకు ఇచ్చిన స్థలాన్ని గేటు వేయడానికి ఈ గ్రీన్లాండ్ కమిటీ మెంబర్సు ఎవరు, ఎందుకు గేటుకు బీగాలేశారు, ఎందుకు ఇది ఆక్యుపై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు? రజకులకు జీవనోపాధి కొరకై ఇచ్చిన స్థలాన్ని గ్రీన్లాండ్ కమిటీ మెంబర్సు ఇది గేటు వేసి అన్యాక్రాంతం చేయడానికి, భూ కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మా సంఘం వాళ్ళు వీళ్ళు ప్రొద్దుటూరు రజక వెల్ఫేర్ అసోసియేషన్ వారు మాకు విన్నపించడం జరిగింది. న్యాయమైన పోరాటం కోసం బీజేపీ ఎప్పుడూ ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈ విషయం పైన